ప్రేక్షకులకు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదానతుల్యం రుణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానారత్న సుసాధనం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఇది క్రోధినామ సంవత్సర ఉగాది. ఉగాది అంటే తెలుగువారికి సంవత్సరంలో మొట్టమొదటి రోజు అని అర్థం. యుగము అంటే జంట అని అర్థం. యుగము అంటే ఒక యుగము అని అర్థం. అంటే ఉత్తరాయణము దక్షిణాయనము రెండు అయనాల యొక్క జంట కాబట్టి యుగము అని. ఆ యుగానికి మొదటి రోజు కాబట్టి దీనికి యుగాది అని ఉగాది అని పేరు. అదేవిధంగా ఈ యుగం ప్రారంభమైనటువంటి రోజు కాబట్టి దీనికి యుగాది అనే పేరు వచ్చింది. సంవత్సరాది అని కూడా దీన్ని పిలుచుకుంటాం. తెలుగు ప్రజలందరూ కూడా అత్యంత ఆనందోత్సాహాలతో భవిష్యత్తుపై గొప్ప ఆశతో ఈ పండుగను నిర్వహించుకోవడం మనందరికీ తెలుసు. అట్లాంటి ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి పంచాంగ శ్రవణాన్ని ప్రారంభించుకుందాం. పంచాంగ పఠనం లేదా పంచాంగ శ్రవణం. పంచాంగం అంటే ఏమిటి? పంచాంగము అంటే 5 రకాలైన అంశాలతో కూడుకున్నటువంటి దాన్ని పంచాంగము అని అంటాం. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5ంటిని కలిసి పంచాంగములు అంటారు. ఈ 5ంటి వివరాలను తెలిపేది కాబట్టి పంచాంగము అని పేరు. సంవత్సరం యొక్క మొదటి రోజున ఈ పంచాంగాన్ని వినడం వల్ల ఆ సంవత్సరం అంతా కూడా శుభం కలుగుతుంది అని ఒక సంప్రదాయం. శ్రీకళ్యాణ గుణావహం, శుభమైనటువంటి ఫలితాలను కలిగిస్తుంది. పంచాంగాన్ని వినడం వల్ల సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి అనేటటువంటిది ఒక విశ్వాసం. అదేవిధంగా రిపుహరం. రిపుహరం అంటే శత్రుత్వము లేకుండా చేస్తుంది. శత్రువులు లేకుండా చేయడం వేరు, శత్రుత్వం లేకుండా చేయడం వేరు. మనకు ఎవరి మీద శత్రుత్వ భావన లేకుండా ఉండడం, మన మీద కూడా ఎవరికి శత్రుత్వ భావన లేకుండా ఉండడం అనేది జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది. అట్లాంటి శత్రుత్వ భావన లేకుండా చేస్తుంది. పంచాంగం వినడం వల్ల శత్రుత్వ భావన అనేది తొలగిపోతుంది. దుస్వప్న దోషాపహం. దుస్వప్నములు, మనకు అనేకమైనటువంటి కళలు పడుతూ ఉంటాయి. ఈ కళలలో కొన్ని మంచి కళలు ఉంటాయి, కొన్ని చెడు కళలు కూడా ఉంటాయి, చెడు ఫలితాలు ఇచ్చే కళలు కూడా ఉంటాయి. దీనికోసం ప్రత్యేకమైనటువంటి స్వప్న శాస్త్రము అనేటటువంటి శాస్త్రం కూడా ఉన్నది. ఏవైతే దుస్వప్నాలు ఉన్నాయో ఆ దుస్వప్నాల వల్ల కలిగేటటువంటి దోషం, ఆ దోషాలనేటివి పంచాంగం తొలగిపోవడం వల్ల కలుగుతుంది. సహజంగా అందరూ అడుగుతుంటారు, నాకు కలలో ఇది కనిపించింది, దీనివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, నా కలలో ఇది కనిపించింది, దీనివల్ల ఏదైనా నష్టం వాటిల్తుందా అనేటటువంటి భావనతో అడుగుతూ ఉంటారు. అట్లాంటి దుస్వప్నాల వల్ల కలిగేటటువంటి చెడు ఫలితాలు పంచాంగం వినడం వల్ల తొలగిపోతాయి. తర్వాతకు గంగా స్నాన విశేష పుణ్య ఫలదం. ముఖ్యంగా సనాతన సాంప్రదాయంలో, సనాతన సంస్కృతిలో గంగా స్నానం అనేది ఒక విశేషమైనటువంటి అంశంగా భావిస్తారు. ప్రతి వ్యక్తి కూడా జీవితకాలంలో ఒక్కసారైనా కూడా గంగలో స్నానం చేయాలి అని చెప్పేసి కోరుకుంటాడు. ఇంట్లో ఉండి పూజ చేసుకున్నా కూడా గంగే చేయమునే చేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని చెప్పి ఈ దేశంలో ఉండే నదులన్నింటినీ స్మరించుకొని తాను పూజను ప్రారంభిస్తాడు. కాబట్టి గంగా స్నానాన్ని ఒక శుభప్రదమైన అంశంగా భావిస్తాం. కాబట్టి గంగా స్నాన విశేష పుణ్య ఫలదం, గంగా నదిలో స్నానం చేయడం వల్ల ఏ విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందో ఆ ఫలితం పంచాంగాన్ని వినడం వల్ల, పంచాంగాన్ని చదవడం వల్ల వస్తుంది. తర్వాతకు గోదానతుల్యం రుణాం. నరులకు, మానవులకు గోవును దానం చేయడం వల్ల ఏ ఫలితం అయితే వస్తుందో పంచాంగాన్ని వినడం వల్ల లేదా పంచాంగాన్ని పఠనం చేయడం వల్ల ఆ ఫలితం కూడా వస్తుంది అని చెప్పినారు. ఆయుర్వృద్ధిదముత్తమం. ఆయుష్ అనేది అభివృద్ధి చెందుతుంది. ఆయుష్ అభివృద్ధి చెందడం అంటే ఉత్తమమైనటువంటి ఆయుష్ కావాలి, ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఆయుష్ కావాలి, ప్రజా సమూహానికి మేలు కలిగించేటటువంటి ఆయుష్ కావాలి. అట్లాంటి ఉత్తమమైనటువంటి ఆయుష్ పంచాంగాన్ని మనం పఠించడం వల్ల, పంచాంగాన్ని వినడం వల్ల కలుగుతుంది. శుభకరం, శుభమైనటువంటి ఫలితాలను ఇస్తుంది, శుభాన్ని కలిగజేస్తుంది. సంతాన సంపత్ప్రదం, ఉత్తమమైనటువంటి సంతానాన్ని ఇస్తుంది. సంతానం ఉన్నటువంటి వాళ్లకు సంతానానికి సంపదలు కలగజేస్తుంది. సంతానాన్ని కలగజేయడం,
సంపదలు కలగజేయడం వల్ల కూడా పంచాంగ పఠనం అనేటటువంటిది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. నానాకర్మ సుసాధనం. మనం ఏ పని చేయాలనుకున్నా కూడా, ఒక వ్యాపారం మొదలుపెట్టాలన్నా, ఒక ఉద్యోగంలో చేరాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, లేదా చదువు ఆరంభించాలన్నా, విద్యారంభం చేసుకోవాలన్నా, అక్షర స్వీకారం చేయాలన్నా, అన్నప్రాశన చేయాలన్నా మంచి రోజు చూసుకుంటాం. ఈ మంచి రోజు దేని వల్ల తెలుస్తుంది అంటే పంచాంగం వల్ల తెలుస్తుంది. తిథివార నక్షత్రాలు మంచి అయినట్టయితే ఆ రోజు మంచి రోజు అని, ఏ తిథులు మంచివి ఏ తిథులు మంచివి కావు, ఏ నక్షత్రాలు మంచివి ఏ నక్షత్రాలు మంచివి కాదు, ఏ యోగంలో ఏ కరణంలో మనం ప్రారంభిస్తే మనకు విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటటువంటిది పంచాంగం వల్ల తెలుస్తుంది. కాబట్టి నానా కర్మ సుసాధనం, అనేకమైనటువంటి పనులు చేసుకోవడానికి ఒక సులభమైనటువంటి సాధనంగా పంచాంగం అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా సముచితం, చాలా సముచితమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అట్లాంటి పంచాంగం ఆకర్ణ్యతాం, ఇంత గొప్పనైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి పంచాంగాన్ని ఇప్పుడు మనం విందాం. అడుగుతున్నది క్రోధినామ సంవత్సరంలో. ఈ పేరులోనే తెలుస్తున్నది మనకు, క్రోధి అంటేనే క్రోధమును కలిగించేది అని అర్థం. క్రోధమును కలిగించే సంవత్సరం క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో మనం ఇప్పుడు అడుగుతున్నాం. ఇప్పటి వరకు కలియుగం ప్రారంభమై 5125 సంవత్సరాలు గడిచినాయి. ఇది మొదటి పాదం మాత్రమే. తర్వాతకు శాలివాహన శకం ప్రారంభమై 1946వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. క్రీస్తు శకం 2024వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నాం. అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత 77-78వ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతూ ఉన్నాం. ఎట్లాగైతే ఒక ప్రభుత్వాన్ని పరిపాలించడానికి ఒక మంత్రివర్గం ఉంటుందో, ఆ సంవత్సరానికి కూడా వివిధ అంశాల మీద ప్రభావం చూపించేటటువంటి 9 గ్రహాల్లో ముఖ్యంగా 7 గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తుంది. దీన్ని నవనాయకుల నిర్ణయము అని అంటారు. ఈ క్రోధినామ సంవత్సరానికి నవనాయకులు ఎవరు, ఈ సంవత్సరానికి అంతటి కూడా పరిపాలన చేసేవాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు. రాజు యొక్క వాహనము, రాజు వెళ్ళాలంటే ఆయనకు ఒక వాహనం కావాలి. కాబట్టి ఈ సంవత్సరము రాజు అయినటువంటి కుజునికి వాహనము ఏది అంటే నావ. ఈ సంవత్సరానికి మంత్రి ఎవరు అంటే శని. పూర్వ సస్యాధిపతి ఎవరు అంటే కుజుడు. అపర సస్యాధిపతి ఎవరు అంటే చంద్రుడు. అర్ఘాధిపతి శని. మేఘాధిపతి శని. రసాధిపతి గురువు. నీరసాధిపతి కుజుడు. పురోహితుడు కుజుడు. గ్రామపాలకుడు శని. గణకుడు బుధుడు. దైవజ్ఞుడు శుక్రుడు. పరీక్షకుడు కుజుడు. పశుపాలకుడు యముడు. స్థాన సంరక్షకుడు బలరాముడు. వర్షము ద్విరాఢక పర్యంతమైనటువంటి వర్షము, వాయువు ఏకాఢకమైన పర్యంతమైనటువంటి వాయువు ఈ సంవత్సరంలో కలుగుతుంది. ఈ సంవత్సరం యొక్క ఫలితాన్నే కనుక మనం చూసినట్టయితే పాపులకు అధికమైనటువంటి ఆధిపత్యం వచ్చింది. పాపగ్రహాలకు ఎక్కువ ఆధిపత్యం వచ్చింది. 2 శుభగ్రహాలకు మాత్రమే ఆధిపత్యం రావడం వల్ల ఈ సంవత్సరం కొంచెం ఒడిదుడుకులతో కూడినటువంటి ప్రజాజీవనం ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కుజుడు రాజు కావడం వల్ల ఏమి ఫలితం కలుగుతుంది? భౌమశ్చరాజ్ఞే అగ్ని భయంధరిత్రి. కుజుడు రాజు అయినట్టయితే అంగారకుడు అని పేరు. ఆయనకు అగ్ని అధిపతి కాబట్టి అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంది. శస్త్రభయం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. యుద్ధ వాతావరణం కలిగేటటువంటి అవకాశం ఉంది. రాజు కుజుడు కావడం వల్ల పంటలు తగ్గిపోవడం, అల్పవృష్టి అంటే వర్షాలు తక్కువగా కురవడం, చోరులు దొంగలు దుర్మార్గుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ సంవత్సరం కుజుడు రాజు కావడం వల్ల కొంచెం విపరీతమైన ఫలితాలే కలిగే అవకాశం ఉన్నది అని చెప్పని మనం ఊహించవచ్చు. అదేవిధంగా పరిపాలకులు ఎవరైతే, ఇది ప్రజాస్వామ్యం కాబట్టి నాయకులు ఉన్నారో పరస్పరం కలహముల చేత ఒకరి ప్రభుత్వాన్ని ఒకరు కూలదోయాలనేటటువంటి కుతంత్రాలతో కుట్రలతో ఈ సంవత్సరం అంతా కూడా అల్లకల్లోలంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ప్రబలేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడు అంటేనే యుద్ధకారకుడు. కుజుడు రాజు అయినాడు కాబట్టి యుద్ధాలు కలిగేటటువంటి అవకాశం ఉంది. ఈ యుద్ధాలు కొండకొచ్చో ప్రపంచ యుద్ధానికి దారి తీసినా కూడా ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం లేదు. తర్వాతకు కుజుడు రాజు కావడం వల్ల ఎర్రని వస్తువులకు ఎక్కువ విలువ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. పగడాలు కానీ, ఎర్రని రంగులో ఉండేటటువంటి కందులు కానీ, మిర్చి కానీ, బెల్లం కానీ, మద్యం కానీ, తర్వాతకు విష వస్తువులు కానీ, చండ్రకర్ర కానీ ఇట్లాంటి వాటికి
ధరలు హెచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా బంగారానికి కూడా ధర మనం ఊహించిన దానికంటే ఎక్కువ పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. తర్వాతకు రాజవాహనము నావ కావడం వల్ల ప్రజలలో కల్లోలాలు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఆకలి బాధలు ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా తినుబండారాల యొక్క పదార్థాల యొక్క ధరలు పెరిగిపోవడం వల్ల సామాన్యుడు ఏది కొనలేనటువంటి పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. ద్రవ్యోల్బణం మరీ పెరిగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. పశు నష్టము, పంట నష్టము ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. దుర్భిక్ష బాధలు కూడా కలిగేటటువంటి అవకాశం ఉండవచ్చును. మంత్రి శని కావడం వల్ల ఎట్లా ఉంటుంది అంటే, మంత్రి శని కావడం వల్ల వర్షాలు తగ్గిపోయి పంటలు కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. దుర్మార్గుల వల్ల, ప్రభువుల వల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. రాజ చోరాగ్ని బాధలు కలుగుతాయి. ప్రజల యొక్క ధన మాన ప్రాణాలకు హాని కలగవచ్చు. ధాన్యాదుల యొక్క ధరలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా సేనాధిపతి శని కావడం వల్ల యుద్ధాలు ఎక్కువగా కలిగేటటువంటి అవకాశం ఉంది. సైన్య నష్టాలు కలిగేటటువంటి అవకాశం ఉంది. ప్రజలు అధర్మవర్తనలై ఉండేటటువంటి అవకాశం ఉంది. నల్లని ధాన్యాలు, నల్లని భూములు ఎక్కువగా ఫలించేటటువంటి అవకాశం ఉంది. యుద్ధ ప్రభావం చేత సకల దేశాలలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా చెలించిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. నానా విధాలుగా భయాలు ఏర్పడవచ్చును. రాజకీయాల్లో ఒడిదుడుకులు అనేటటువంటివి కలుగుతాయి. వ్యాపార రంగంలో కూడా ఒడిదుడుకులు కలుగుతాయి. రవాణా సౌకర్యాలు కూడా తగ్గిపోతాయి. ధనధాన్యాదులకు ధరలు కొన్ని చోట్ల పెరగడం, కొన్ని చోట్ల తగ్గడం అనేటటువంటిది కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం అగ్ని ప్రమాదాలు కానీ, భూకంపాలు కానీ ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒక చెప్పుకోదగిన విషయం ఏమిటంటే, వర్షాలు మరీ తక్కువగా కాకుండా ఒక మోస్తరుగా, కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరుగా, కొన్ని ప్రాంతాల్లో తక్కువగా కురిసేటటువంటి అవకాశం ఉన్నది. మేఘాధిపతి శని కావడం వల్ల వర్షానికి ప్రతిబంధకం ఏర్పడుతుంది. అంటే మేఘాడంబరం ఉన్నప్పటికీ కూడా వర్షాలు కురవకుండా ఇక్కడ పడుతున్న వర్షం ఎక్కడనో పోయి పడేటటువంటి అవకాశం అనేటటువంటిది మనకు బాగా కనిపిస్తూ ఉంది. తర్వాత రసాధిపతి గురువు కావడం వల్ల బంగారం యొక్క ధర, వెండి యొక్క ధర, నెయ్యి, పట్టు వస్త్రాల యొక్క ధర, పంచదార యొక్క ధర, వస్త్రముల యొక్క ధర, ఈ ధరలలో హెచ్చుతగ్గులు అనేటటువంటివి ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో అతివృష్టి కలిగేటటువంటి అవకాశం ఉంది. తర్వాతకు పశుపాలకుడు, స్థాన సంరక్షకుడు బలరాముడు, యముడేమో పశుపాలకుడు కావడం, స్థాన సంరక్షకుడేమో బలరాముడు కావడం వల్ల పాడి పంటలు తక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అల్పవృష్టి అయ్యేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా స్థానరక్షకుడు బలరాముడు కావడం వల్ల పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. ప్రాణికోటి క్షేమారోగ్యాలు కలుగుతాయి. మధ్యమముగా వర్షాలు ఉండవచ్చు. ధరలు మధ్యమంగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది. మొత్తం సాముదాయకంగా చూసినట్టయితే ఈ సంవత్సరము సంయుక్తమైనటువంటి ఫలితాలు, మరీ అంత చెడు కాకుండా, మరీ అంత మంచి కాకుండా మధ్యస్థమైనటువంటి ఫలితాలు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరము 14/1/2025 రోజున మధ్యాహ్నం 2:45 మకర సంక్రాంతి ప్రవేశం జరుగుతుంది. అదేవిధంగా మూఢములకి కనుక వచ్చినట్టయితే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ చతుర్థి ఆదివారం 28/4/2024 నుండి ఆషాఢశుద్ధ పంచమి గురువారం 11/7/2024 వరకు శుక్రమౌఢ్యమి ఉన్నది. అదేవిధంగా పాల్గొన బహుళ చతుర్థి మంగళవారం 18/3/2025 నుంచి పాల్గొన బహుళ చతుర్దశి శుక్రవారం తేదీ 28/3/2025 వరకు శుక్రమౌఢ్యము ఉంటుంది. మళ్ళీ గురుమౌఢము కూడా ఈ సంవత్సరం ఉన్నది. క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ దశమి శుక్రవారం 3/5/2024 నుండి వైశాఖ బహుళ దశమి ఆదివారం 2/6/2024 వరకు గురుమౌఢ్యం అనేటటువంటిది మనకు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నది. అంటే ఈ ఉగాది నుంచి మొదలుకొని 24 ఏప్రిల్ వరకు మాత్రమే శుభముహూర్తాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు చేయాలని అనుకునేటటువంటి వాళ్ళు, గృహప్రవేశాది ముహూర్తాలు చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు, గృహారంభం చేసుకునేటటువంటి వాళ్ళు, అంటే ఇంటి ముహూర్తం చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు కూడా 24వ తేదీలోగానే ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి ఆలోగా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా శ్రావణ మాసంలో కూడా మళ్ళీ ఆగస్టు నెలలో కూడా మనకు ముహూర్తాలు అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. మిగతా అంతా మౌఢ్యం ఉంటుంది. మళ్ళీ మనకు అక్టోబర్, నవంబర్ నెలలలో ముహూర్తాలు అనేటటువంటివి కనిపిస్తాయి. కాబట్టి ఎవరైతే వివాహాది శుభకార్యాల కోసం ప్రణాళిక రచించుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా సూచన. అదేవిధంగా
క్రోధినామ సంవత్సరం చైత్ర బహుళ ఏకాదశి శనివారం 4/5/2024 నుండి వైశాఖ బహుళ పంచమి మంగళవారం తేదీ 28/5/2024 వరకు వాస్తుకర్తరి డొల్లుకర్తరి అంటారు దీన్ని. వైశాఖ శుద్ధ చతుర్థి శనివారం 11/5/2024 నుండి వైశాఖ బహుళ విధియ శనివారం 25/5/2024 వరకు అగ్నికర్తరి ఉంటుంది. ముఖ్యంగా ఈ అగ్నికర్తరిలో గృహప్రవేశాలకు కానీ ఇంటి ముహూర్తాలకు కానీ అంత ప్రశస్తమైనటువంటి కాలం కాదు. అయినప్పటికీ కూడా ఈసారి కర్తరి మూఢమ రెండే కలిసి వచ్చినాయి కాబట్టి వాటికి అవకాశం అనేది లేదు కనుక మనం ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. తర్వాతకి గ్రహణాలు. ఈ సంవత్సరంలో మన ప్రాంతంలో కనిపించేటటువంటి గ్రహణాలు ఏమీ లేవు. కనిపించని గ్రహణాలకు మనం ఎట్లాంటి పాటింపు చేయవలసినటువంటి అవసరం లేదు. గ్రహణ నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ప్రేక్షకులకు ముఖ్య సూచన, మనము ఈ ప్రసార మాధ్యమాల ద్వారా ముఖ్యంగా యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా వచ్చేటటువంటి గ్రహణాలు ఎక్కడో ఏ దేశంలోనూ ఏర్పడితే మన దగ్గర ఏర్పడుతున్నాయని చెప్పని భావించి దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. క్రోధినామ సంవత్సరంలో ఎట్లాంటి గ్రహణాలు కూడా మనకు లేవు. ముఖ్యంగా కొన్ని గ్రహణాలు కలుగుతున్నాయి కానీ అవి మన ప్రాంతంలో లేవు. 18/9/2024 నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ చంద్రగ్రహణం మన ప్రాంతంలో కనిపించదు కాబట్టి దాన్ని మనం పాటించాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత 2 అక్టోబర్ 2024 నాడు కూడా సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అది కూడా మన ప్రాంతంలో కనిపించదు కాబట్టి మన ప్రాంతంలో దాన్ని పాటించవలసినటువంటి అవసరం లేదు. తిరిగి 13/3/2025 నాడు కూడా చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది కూడా మన ప్రాంతంలో కనిపించదు. దాన్ని కూడా పాటించవలసినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదు. అదేవిధంగా 29/3/2025 నాటి సూర్యగ్రహణం, ఈ సూర్యగ్రహణం కూడా మన ప్రాంతంలో కనిపించదు కాబట్టి కనిపించని గ్రహణాలకు మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. వాటి పాటించవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి ప్రేక్షకులకు మరొకసారి ముఖ్యమైనటువంటి గమనిక ఏమిటంటే ఈ సంవత్సరము అంటే క్రోధినామ సంవత్సరంలో ఎట్లాంటి గ్రహణాలు మన ప్రాంతంలో లేవు కాబట్టి వాటిని మనం పాటించవలసినటువంటి అవసరం లేదు అని చెప్పని ప్రత్యేకమైనటువంటి సూచన.